ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ సాంగ్ ఏందంటే 'మిరాయి' మూవీలో నుంచి సాంగ్ ఇది. ఇది ఒకటే ఫోటో ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫోటో వీడియో అయితే చూడండి మీరు ఎలాగుందో. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో అయితే చూడండి ఫస్ట్ ఎలాగుందో. మీకు లాస్ట్‌కి అయితే నేను ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో అయితే మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఇంకోటి ఏందంటే ఇక్కడ డాన్స్ స్కూల్‌లో చూపిస్తున్నాను. మధ్యలో అయితే మ్యూట్‌లో పెడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. ఒకసారి వీడియో అయితే చూడండి మీరు. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేసుకోండి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ మీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలనేది నేను టోటల్‌గా అయితే చెప్తున్నాను. మీరైతే ఈ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో ఇలాగైతే వస్తుంది మీకు. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే ఒకవేళ నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ యాడ్ ఎలా చేసుకోవాలంటే మన ఈ ఫ్రాంట్ ఉంది కదా! ఈ ఫ్రాంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన ఒక బోనస్ ఏదో ఒకటి ఉంటుంది మీకు. దాన్ని క్లిక్ చేస్తే పైన నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే మీ ఇన్పుట్ అయితే తీసుకోవాలి. ఇన్పుట్ చేయడం మీకు రాకపోతే చెప్తా చూడండి. ఇలా అయితే చేసుకున్న తర్వాత వ్యూ ఆల్ ఫ్రాంట్స్ అని వస్తుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. తర్వాత పైన 3 లైన్స్ ఉంది కదా! 3 లైన్స్‌ని క్లిక్ చేస్తే కింద ఇన్పుట్ ఫ్రాంట్స్ అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్ అయితే ఇక్కడైతే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్యాక్‌కొచ్చి ఇక్కడ మీకు ఇక్కడైతే కనిపిస్తుంది కదా! దాన్ని అయితే మీరు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాని తర్వాత మీకైతే ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఇచ్చాను కదా! బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలంటే నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలనేది నేను ఒక వీడియోలో చెప్పైతే పెట్టాను. పైన కార్డ్‌లో అయితే ఇస్తాను. అక్కడ వెళ్ళి చూసుకోండి. దాని తర్వాత కింద మీరు ఈ ఫోటో సెలెక్ట్ ఉంది కదా! నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఇక్కడైతే ఇచ్చాను కదా! ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్‌ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.